మీకున్న సిమ్టమ్స్ ఏమైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి గలవి ఉన్నట్లయితే కనుక పెయిన్ లోవర్ అబ్డామిన్ గానీ, బర్నింగ్ మిక్చురేషన్ గానీ, అంటే యూరిన్ వెళ్తున్నప్పుడు మంటగా ఉన్నా గానీ, ఫ్రీక్వెంట్ గా యూరిన్ కి వెళ్తున్నారన్నా గానీ ఒక్కసారి రొటీన్ యూరిన్ అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ ఈ 2 పరీక్షలు చూసుకుని ఏ ఆర్గానిజం అయితే ఉందో ఆ ఆర్గానిజం కి తగ్గట్టుగా 5 days ఆర్ 1 week ఆర్ 2 weeks కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మీ డాక్టర్. వన్స్ ఆ కోర్స్ ఫినిష్ అయిపోతుంది అన్నట్లయితే కనుక దెన్ యూ కెన్ హ్యావ్ యువర్ ప్రెగ్నెన్సీ ప్లాన్స్ అండ్ మీరు ప్రెగ్నెన్సీ కోసం కూడా ట్రై చేయొచ్చు. అదర్ పార్ట్నర్ కి కూడాను ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, సిమిలర్ సిమ్టమ్స్ ఉన్నాయా అన్నది మాత్రమే మీరు చూసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మోస్ట్ కామన్ కాజ్ కూడాను తక్కువ వాటర్ ఇంటేక్. వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకోవడం వలన, లేదు అని అంటే గనక లైక్ యూజువల్ గా జాబ్ చేసే వాళ్ళు కామన్ వాష్రూమ్స్ యూజ్ చేయడం వలన, ఎట్ ద సేమ్ టైం సెక్షువల్లీ యాక్టివ్ గా ఉండే వాళ్ళు, ఈ 3 కండిషన్స్ లోను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది సహజం. ఇది కాకుండా డయాబెటిస్ ఉండే వాళ్ళలో కూడాను యూటీఐ అనేది సహజంగానే ఉంటుంది. ఇది ట్రీటబుల్ కండిషన్ కాబట్టి లైక్ ఒక మీ అంతటా మీరే మెడిసిన్ తీసుకోకుండా ఏ పర్టికులర్ ఆర్గానిజం కి తీసుకుంటే మంచిది అని ఆ యాంటీబయాటిక్ ని మాత్రమే వాడి మీరు క్యూర్ అనేది పొందగలుగుతారు అనమాట. వన్స్ యు ఆర్ క్యూర్డ్ ఆఫ్ దిస్ డిసీజ్ యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ అండ్ హ్యావ్ ఇంటర్ కోర్స్ సేఫ్లీ.